భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగదాంబ భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దీక్షమాల విరమణకి బయలుదేరుతున్న దీక్ష మహారాజులు. పల్నాడు తేలుకుట్లలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణుల దాడి. ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. విశాఖలో వెలుగు చూసిన మాయలేడి భాగోతం. దుర్గగుడిలో రోజురోజుకి ప్రోటోకాల్ వివాదం ముదురుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా నూతన ఎన్నికైన బృందం 2 సంవత్సరాలు జిల్లాను రాష్ట్రంలో ముందు ఉంచాలని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. వరంగల్ హంటర్ రోడ్లోని డైమండ్ ఫంక్షన్ హాల్లో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభ జరిగింది. జిల్లాలో ఎన్నికైన అన్ని కమిటీల సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొంతకాలంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతుందని, నూతన కమిటీ పాలనలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సంఘాన్ని బలోపేతం చేయాలని వారు అన్నారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు నేను వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ మీ అందరికీ ఒకటి మనవి చేస్తున్నాను. మనం జిల్లా కానీ రాష్ట్రం కానీ పటిష్టంగా ఉన్నప్పుడే మరి ఏదైనా కార్యక్రమాలు మనం చేపట్టవచ్చు, మరి సాధించవచ్చు. మరి ఇప్పుడే మన నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మరి ఈరోజు ఈ రాబో 2 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాడు. వారికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పూర్తి సహకారం అందిస్తుంది. మరి అదేవిధంగా రాబో 2 సంవత్సరాల్లో మరి అత్యధిక సభ్యత్వం చేయడానికి వారి టీం అందరూ కూడా మరి ఒక పొలిటికల్ కమిటీ, అదేవిధంగా ఒక మెంబర్షిప్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని మెంబర్షిప్ కమిటీని మరి అన్ని మండలాల ద్వారా సభ్యత్వాలు సేకరించి ఎక్కడ ఆర్యవైశ్యులు ఎక్కువ ఉన్నారో మరి మహిళలు కానీ జెంట్స్ కానీ ఎవరికి కానీ 18 సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వం చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే ఉత్సాహంగా గడిచిన 2 సంవత్సరాలు అధ్యక్షుడు కాకపోయినప్పటికీ కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం సంఘంలో ఆర్యవైశ్యులకు చేస్తూ 2 సంవత్సరాలు పబ్లిక్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు అధ్యక్షుడిగా యునానిమస్గా కాగలిగాడు. మరి రాబో 2 సంవత్సరాలు అధ్యక్షుడిగా అయి మరి వంగేటి అశోక్ కుమార్ గారు వారి సహకారంతో మరి వరంగల్ పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి మరి రూపొందించడం జరుగుతూ ఉంది. మరి అన్ని కార్యక్రమాలకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ ముందుంటామని, ఎందుకంటే సభ్యత్వంలో మేము ముందుంటాం, కార్యక్రమంలో మేము ముందుంటాం, సేవా కార్యక్రమంలో మేము ముందుంటాం, కమిటీ ఫంక్షనింగ్లో కూడా మేము ముందుండే ప్రయత్నం చేసుకుంటామని చెప్పడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మాటలు చెప్పడమే కాదు, తప్పకుండా దూరం తప్పకుండా అమలు చేస్తామని చెప్పడం ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటిదాకా బాగా సహకరించామనుకో భవిష్యత్తులో కూడా ఎన్నికలు సాధించాలని చెప్పడం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 2 విషయాలు మనం చెప్పాలి. ఈరోజు వరంగల్ జిల్లాలో ఎన్నికలు జరిగి అనేక ఇబ్బందుల నుంచి మహాసభ నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళన్నారు, పై నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళన్నారు, కింది నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళన్నారు. ఏదేమైనా ఈ వరంగల్ జిల్లా మహాసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయంటే
ఒక డైనమిక్ గా రాష్ట్ర అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయం మామూలు అంశం కాదు. కింద నుంచి పైదాకా మొత్తం పెద్ద ఎత్తున అన్ని వర్గాల వాళ్ళు కూడా మన వరంగల్ జిల్లా ఎన్నికలు ఆపాలని చెప్పిన ప్రయత్నం చేస్తే ఏదేమైనా మంచిది తప్పకుండా మీరు ఎన్నికలు జరపాలని నోటిఫికేషన్ ఇచ్చాము. మేము దాన్ని ముందు తీసుకోవాలని చెప్పని రామారావు లక్ష్మణ గారు మన కింద నాయకత్వానికి చెప్పడం, దాన్ని తప్పకుండా తప్పకుండా అమలు చేయడం, ఇక్కడ ఉన్నప్పుడే జిల్లా నాయకత్వం అశోక్ గారు కూడా పూర్తి స్థాయిలో ఉంది తప్పకుండా ఈ ఎన్నికలు మనం జరపాలని చెప్పండి వారి ఆదేశం వరకు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ క్రీడలకు హన్మకొండలోని జేఎస్ఎన్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అథ్లెటిక్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు అన్నారు. 2 రోజుల పాటు జరిగే క్రీడలు అండర్ జూనియర్ 14, 16, 18, 20 బాలబాలికల విభాగాల్లో పోటీలు 33 జిల్లాల నుంచి 1.100 మంది అథ్లెటిక్ రాగా 100 మంది టెక్నికల్ అఫీషియల్స్ కోచ్లు హాజరవుతున్నారని అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నామని అథ్లెటిక్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు అన్నారు. Boys, 4 are running. Okay. Last time. Let's. Run!
ఈరోజు 10వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి. దీనికి 33 జిల్లాల నుంచి మరి అదేవిధంగా 10 స్పోర్ట్స్ స్కూల్ నుంచి దాదాపు 1100 మంది అథ్లెటిక్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. ఇందులో పార్టిసిపేట్ అయిన వాళ్ళు పోటీలోకి నెగ్గిన వారు తిరిగి భువనేశ్వర్లో జరిగే దాంట్లో సెలెక్ట్ కాబోతున్నారు. ఇవి ఒక ఎత్తు అయితే గత ప్రభుత్వాలు స్పోర్ట్స్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. స్పోర్ట్స్ను నిర్లక్ష్యం చేశారు. అథ్లెటిక్స్ కోఆపరేషన్ లేకుండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చాక చాలా ప్రోత్సహిస్తున్నాడు. మీకు తెలుసు, ఎన్నడూ లేనిదిగా బడ్జెట్లో దాదాపు 380 కోట్లు పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే కాకుండా గతంలో ఉన్న బ్యాక్లాగ్స్ పేమెంట్స్ అన్ని కూడా దాదాపు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా మీకు తెలుసు, మొన్న కూడా ఇంటికి పిలిచి గెలిచిన వారికి క్యాష్ అవార్డ్స్, ల్యాండింగ్ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి చాలా సంతోషం ఉంది. ఇక్కడున్న అథ్లెటిక్స్ కూడా ఏంటంటే ప్రభుత్వం చాలా ప్రోత్సాహం వస్తుంది. మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఒక అడ్మిషన్లనే కాకుండా ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సాహం చేస్తుంది. కాబట్టి పాల్గొనండి, విజయవంతం చేయండి. పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగ్లనే వినియోగించుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం హన్మకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మెక్మా ఆధ్వర్యంలో తయారు చేసిన పర్యావరణ హిత క్లాత్ బ్యాగ్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని, కాబట్టి పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగ్లనే వినియోగించుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో ప్లాస్టిక్ బాటిళ్ల నియంత్రణకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దీంతో ప్లాస్టిక్ రహిత ప్రాంగణంగా కలెక్టరేట్ ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఒక ఇన్స్ట్రక్షన్ ప్రకారం కొన్ని బ్యాగులు, కాటన్ బ్యాగులు తయారు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము అందరికీ కూడా, మన అధికారులందరూ కూడా మన వెహికల్లో కానీ బైక్లో కానీ రెడీగా ఉంటే మనం ఏదో షాపింగ్ అయినప్పుడు ఏదో కొనుక్కుని పాటలు అలాంటి ప్రోగ్రామ్ దానికి అలాంటివి ఉన్నప్పుడు మనం రెడీగా ఉన్న దాన్ని ఉపయోగించుకుంటే మనం కొంతవరకు నివారించడం అవుతాము. కాబట్టి ఈ యొక్క ఉద్దేశంలో, మన ప్రకారం ఉద్దేశంతో మన కొంత ఈ మెటీరియల్ వాడుకుంటే మనం అందరూ ఉపయోగించుకోవడానికి ఈ ఉద్దేశం ఉంది. కాబట్టి క్యాంటీన్లు కూడా ఉంటాయి. ఎక్కువగా జిల్లా కలెక్టర్ గారిని ఆలోచన చేయకూడదు. చూడడం జరుగుతుంది. వీటిని పెద్ద బ్యాగ్ 50 రూపాయలు, చిన్న బ్యాగ్ 40 రూపాయలు. కాబట్టి మనం మన క్యాంటీన్లో అవైలబుల్ ఉంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. అంటే 2 రకాలుగా మనకు వస్తుంది, పర్యావరణ పరిరక్షణకు మరియు వాళ్ళ ఉపాధి కూడా మనకు వస్తుంది. ఈ ఇనిషియేటివ్ మనకి డిఆర్ఓ గారు అలాంగ్ విత్ మెప్మా టీమ్ కలిసి ప్లాన్ చేశారు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. మనము కలెక్టరేట్లో చాలా వరకు ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి ట్రై చేసాము. ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ కొన్ని మీటింగ్స్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకొస్తున్నారు.
request you that complete the water bottles first eliminate చేసుకొని స్లోగా వేరే అదర్ ప్లాస్టిక్ మెటీరియల్స్ కూడా మనం కట్ చేయాలి. ఈ బ్యాగ్స్ అనేది మెఫ్మా ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద ఒక మహిళా గ్రూపే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో ఫర్ ఫాలోయింగ్ ప్లాస్టిక్ ఫ్రీ కలెక్టరేట్ మిషన్ వి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో టు హెల్ప్ టేక్ అప్ దిస్ ప్రోగ్రామ్. పాలకుర్తి మండలం కొండాపురం పెద్దతండ గ్రామంలో నూతనంగా నిర్మించిన మేరియా యాడి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి సందడి చేశారు. హోమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజును కుటుంబ సమేతంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మీరందరూ కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. మీరే కొంచెం జరుగుంటారు బాబు, బాగా జరుగులే. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రుల భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవల జ్యోతి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల రాజేందర్, పూజారులు అనిల్ శాస్త్రి, నిర్వాహకులు గుగ్గిల సత్యనారాయణ, స్వర్ణకర సంఘం మాజీ అధ్యక్షులు సతీష్ కుమార్, టీవీ రవికుమార్, శ్రీ దుర్గా సేవా సమితి మరియు స్వర్ణకర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. लक्ष्मण नामधेयस्य ज्योति सदरमस्तवेदस्य सह कुटुम्बानां सह कुटुम्बानां समुद्रकानां केवस्तेरधैर्यव्यामया आयुरारोग्यश्वराभिवृद्ध्यर्थं धनकनकवस्तुवानां वरसर्वत्यर्थो इष्टकाम्यार्थमनोवाञ्छाफलसिद्ध्यर्थं श्रीमन्महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा भवानी देवता दिव्यानुग्रहवन्तिद्वारा अखण्डाधिकारफलसिद्ध्यर्थो श्री दुर्गा भवनवरात्रोत्सवकर्मणे यानाञ्च करिष्ये तदङ्गमे अलङ्करणार्थः सकलाराधनैः ओम महादेवी नमः ओम जय नमः नानाविध
परिमलपत्रपुष्पपूजां समर्पयामि नमः ॐ पुष्पे वेदारे तवरे प्रभाताय नमः आराहावदन्नोदकमुद्यानुग्रहप्रदानस्तु रक्षादिवेशार्थं रक्षारञ्जनधारणं करिष्ये ॐ धारणं करिष्ये ॐ देवारावलं चन्द्रवलं तदेव विद्यावलं दैववलं तदेव लक्ष्मीवले देवं वरामि ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं वर्तेन प्रसिञ्चामि अमृतवस्तु अमृतावस्तरमधे श्रीमन्महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी चामुण्डी ప్రైవేట్ ఆసుపత్రిలో రోజురోజుకు మరణాలు పెరుగుతున్నాయి. మరణించిన వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తర్వాత సెటిల్మెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలేం జరుగుతుంది? హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఈ మరణాలు సంభవిస్తున్నాయా లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా? ఇప్పటి వరకు కూడా ఇలాంటి హాస్పిటళ్లపై ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎవరికి తెలియడం లేదు. ఇక వివరాలకు వెళ్తే హన్మకొండ చౌరస్తాలోని డాల్ఫిన్ ఆసుపత్రిలో ఈ నెల 2వ తేదీన ములుగు జిల్లాకు చెందిన జాటోతు వర్షిణి అనే 8 సంవత్సరాల బాలిక డెంగ్యూ జ్వరంతో డాల్ఫిన్ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా తల్లితో మాట్లాడిన చిన్నారి అనంతరం విజిటింగ్ హవర్స్ లో కూడా తల్లిదండ్రులను పోనివ్వకుండా ఆపారు. ఎంత అని ఆరాధిస్తే రాత్రి 1 గంట సమయంలో పాప మరణించిందని చేతులెత్తేసిన హాస్పిటల్ సిబ్బంది దాదాపు వీరి వద్ద నుండి 4 లక్షల వరకు వైద్య ఖర్చుల కింద కట్టించుకున్నారు. అనంతరం మరణించిందని విషయం చెప్పారు. ఒక్కొక్క ఇంజెక్షన్కు 53,000 రూపాయలు వసూలు చేశారని, అలా 3 సార్లు తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు ఆందోళన నిర్వహించారు. ఒకటి మొన్న తేరు గుర్తే 4 లక్షలు బాలు ఏమంటారా 10 రోజుల ముందు ఏం చేసినావో అది నిరూపించు మళ్ళీ చెప్తాం.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.